నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. వీఆర్సీకి 150 ఏళ్ల చరిత్ర ఉందని మంత్రి అన్నారు. వైఎస్ఆర్సీపీ వీఆర్ స్కూల్ని మూసివేయించిందని మంత్రి నారాయణ ఆరోపించారు. వీఆర్ హైస్కూల్లోనే తన విద్యాభ్యాసం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాగానే స్కూల్ పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చానని చెప్పారు. అడిగొట్టులో ఉన్న వీఆర్ హై స్కూల్, వీఆర్ కళాశాల ఇది 1900 సంవత్సరంలో ప్రారంభించిన స్కూల్, కాలేజ్. ఇది 120 సంవత్సరాలు దాటిపోయిన స్కూలు. ఇదే స్కూల్లో నేను చదివాను, ఇదే కాలేజ్ చదివాను. అలాంటిది గత ప్రభుత్వం మూసేసింది స్కూలు. 120 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇంత ఓపెన్ స్పేస్ కానీ, ఇన్ని బిల్డింగ్స్ కానీ ఎక్కడ ఉండవు. అయితే 2014-19 ఇక్కడ ఇంటర్మీడియట్ స్పెషల్గా నేను స్టార్ట్ చేశాను. ఐఐటి కోచింగ్ అని, నీట్ కోచింగ్ అని. అయితే గత ప్రభుత్వం మూసేసినప్పుడు ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూలు రీఓపెన్ చేస్తామని. ఒక 2000 మందికి యాక్చువల్గా ఇక్కడ ఎడ్యుకేషన్ చేస్తామని. అదేవిధంగా ఈ యొక్క స్కూల్ని ఆల్మోస్ట్ ఎన్సీసీ వాళ్ళు బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఆల్మోస్ట్ 90% వర్క్ అయిపోయింది. కేవలం ఒక 10% ఉంది. ప్లే గ్రౌండ్ ఒకటి, లోపల ఫర్నిచర్ సెట్ చేస్తున్నారు. మరొక వారంలో అన్నీ పూర్తవుతాయి. అయితే స్కూల్స్ అన్నీ 12వ తేదీ రీఓపెన్ చేయాల్సి ఉంది. ఇవాళ 4 రోజులు. ఇప్పుడే యాక్చువల్గా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మరొక 4-5 రోజులు ఎక్స్టెండ్ చేసుకోమని. ఇక్కడే జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, జేసీ గారు. వారే యాక్చువల్గా ఈ యొక్క